Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. మనం ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుడా, నీకు కోట్లాది వందనాలు ప్రభా. నీకెంతో స్తుతి ఘనత చెల్లిస్తులుగా ప్రభా. ప్రభా ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డల్ని ఆదరించుకోండి ప్రభా. ఎవరైతే కరోనా వైరస్తో బాధపడుతున్నారో వాళ్ళందరినీ ఆదరించుకోండి ప్రభా. ఎవరెవరైతే నీ హస్తం నుంచి లేపమని కోరుకుంటున్నాను ప్రభా. ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డల్ని ఆదరించుకోండి ప్రభా. ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డల్ని నీ నీటి రక్తంతో చీకరించమని కోరుకుంటున్నాను నేను. ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరినీ నీ హస్తం నుంచి లేపమని కోరుకుంటున్నాను ప్రభా. ప్రభా నీకు ఎంతో స్తోత్రం నేను. ప్రభా ఎవరైతే అప్పు సమస్యతో బాధపడుతున్నారో లైఫ్ లో, ఎవరైతే కరోనా వైరస్తో బాధపడుతున్నారో వాళ్ళందరినీ ఆదరించుకున్నాను ప్రభా. అందరూ బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ తో బాధపడుతున్నారు నాయన ప్రభా. దేవా నీ ప్రభా ఏ వ్యాక్సిన్ అవసరం లేదు నైనా, నీ వాక్ ఉంటే చాలు అన్నావు నైనా. నీకు ఎంతో స్తోత్రం ప్రభా. నీకు ఎంతో స్థితి ఘనత చెల్లిందిగా ప్రభా. నజరేయుడైన యేసుక్రీస్తు పాదాల చెంత ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 మనం ఒక చిన్న పాటతో దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తాం. యేసయ్యా నామమున, యేసయ్యా నామమున నూతన జీవితము ప్రసాదించుమయ్యా. యేసయ్యా
వాక్కు మర్చిపోతున్నాను నైనా. అవును ప్రభు. నేను నీ వాక్కు మర్చిపోతున్నాను నైనా. అవును తండ్రి. నిన్ను స్తుతించడానికి మర్చిపోతున్నాను నైనా. దేవా. నన్ను క్షమించమని కోరుకుంటున్నాను అవును ప్రభా. ప్రభా. ప్రభా అక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డల్ని ఆదరించు. అవును తండ్రి. ప్రభా నీ దివ్య రక్తంతో ఈ పాప లోకాన్ని కడిగి ఆమేన్. ప్రభా. ప్రభా అక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డల్ని ఆదరించు ప్రభా. అవును తండ్రి. ప్రభా నీ దివ్య రక్తంతో అభిషేకించమని ప్రాణాదులైన యేసుక్రీస్తు తిరు పాదాల చెంత ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 మనం ఇంకొక పాటతో దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తాం. Praise the Lord. 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 యేసయ్యా నీకు
నేను అనుభవాలతో బాధపడుతున్నాను అప్పు సమస్యతో బాధపడుతున్నాను తీవ్ర నొప్పితో బాధపడుతున్నాను వాళ్ళందరినీ ఆరోగ్యంలో ఉంచుకున్నాను నేను ప్రతి ఒక్క బిడ్డని ఆరోగ్యంలో ఉంచుకున్నాను నేను ప్రతి ఒక్క బిడ్డని దీవించమని అడుగుతున్నాను సాయంకాల సమయంలో లైఫ్ అనారోగ్యంతో బాధపడుతున్నాను అప్పు సమస్యతో బాధపడుతున్నాను వాళ్ళందరినీ ఆరోగ్యంలో నేను అనాథ పిల్లలని ఆశీర్వదిస్తున్నాను అనాథ పిల్లలను దీవించమని అడుగుతున్నాను నేను వాళ్ళకి తెలియక పక్కన క్షమించమని అడుగుతున్నాను నేను ప్రతి బిడ్డని ఆరోగ్యంలో ఉంచుతున్నాను నేను వాళ్ళు తెలియక పాపని క్షమించమని అడుగుతున్నాను నేను ప్రతి ఒక్క హాస్పిటల్లో ఆరోగ్యంలో ఉంచుకోలేను రోగాలతో బాధపడుతున్నారు నేను వాళ్ళందరినీ ఆరోగ్యంలో ఉంచుకోలేను నేను కరోనా వైరస్ తో బాధపడుతున్నారు నేను షుగర్ అని బీపీ అని థైరాయిడ్ అని బాధపడుతున్నారు నేను ప్రతి ఒక్క బిడ్డను దీవించమని మానవజురని క్రీస్తు పాదాల చెంది సమర్పిస్తున్నాను తండ్రి ఆమేన్ 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 మలమలమండే అగ్నిగుండముల నడచి వచ్చి నన్ను కాపాడదవు మలమలమండే అగ్నిగుండముల నడచి వచ్చి నన్ను కాపాడదవు నింపుమయ్యా ఈ పాత్రమును నింపుమయ్యా ఈ పాత్రమును వినియోగించుమయ్యా నీ సేవలో వినియోగించుమయ్యా నీ సేవలో హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్.
Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. 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 హల్లెలూయా. Hallelujah. దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమను, ఆయన కృపను, ఆయన మహిమలో మీరందరూ జీవింతురుగాక. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సమస్త మహిమ ప్రభునికే. Praise the Lord. 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 Hallelujah. 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 సమస్త మహిమ ప్రభునికే చెందును గాక. రాసిన లేఖ 10వ అధ్యాయం 31వ వచనం. ఫోన్ చేశారా? తిన్నారా? తిన్నారా లేదా? తింటే ఇట్లా మాట్లాడలేదా? చెప్పండి, చెప్పు జోరుగా. సమస్త మహిమ ప్రభునికే చెందును గాక. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 31వ వచనం. 31వ వచనం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా ఆత్మదేవ వందనం. స్తోత్రం. ఆత్మదేవా హల్లెలూయా. స్తోత్రం. Hallelujah. ఇది దైవ వాక్కు. కీర్తన 139వ అధ్యాయము. కీర్తన 139. మొదటి 3 వచనాలు మనం ధ్యానం చేస్తున్నాం. Today's reading is from the book of Psalms 139. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకొనుచున్నావు. నేను కూర్చుంటయు లేచుటయు నీకు తెలియను. నీవు దూరంగా నుండియే నా ఆలోచనలను గుర్తుపట్టుదువు. నేను నడుచుచున్నాను, పరుండి ఉన్నాను, నీవు గమనింతువు. నా కార్యములనెల్లా నీకు తెలియను. ఆమేన్. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరా, నీకే సమస్త మహిమను చెల్లించబడునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన కృపను, మహిమను, అత్యున్నతమైన నామాన్ని స్తుతించి ఆరాధించబోతున్న బిడ్డలారా, అత్యున్నత నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్న బిడ్డలారా, దేవాది దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు నిన్ను ప్రతి నిమిషము పరిశీలించి చూస్తున్నాడు. పరిశీలించి చూడడం అంటే నేను టెస్ట్ చేస్తున్నాడు. ఎవ్రీ మినిట్ యు ఆర్ టెస్ట్ బై గాడ్. ఇప్పుడు ప్రతి నిమిషము దేవుడు నిన్ను ఎందుకు పరీక్షించాలట? దేవుడు నిన్ను ఎందుకు ప్రతి నిమిషము పరీక్షించాలి? నువ్వు పరీక్షించాల్సిన అవసరం ఆయనకి ఏంటి? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా దేవుణ్ణి ఎందుకు పరిశీలించి చూస్తున్నాడు అంటే, నీవు దేవునికి ఒక బంగారము లాంటి బిడ్డవు. దేవుడికి నువ్వు బంగారం. ఇప్పుడు ప్రతి మనిషికి బంగారం అంటే ఇష్టమా? ఇష్టమా కాదా? ప్రతి మనిషికి బంగారం అంటే ఇష్టమా కాదా? ఎందుకు బంగారం ఎక్కడ వేసుకుంటారు? మెడలో, చెవులో, అంటే ఆభరణ, అలంకరణ కదా. నువ్వు బంగారం వేసుకుంటే చాలా అలంకరించబడి ఉంటావు.
అవునా కదా? అయితే ఎందుకు అలంకరించబడి నువ్వు అందం అంటే బంగారం కష్టంగా వేసుకోవాలా? వేసుకోవాలి. వేసుకుంటే నువ్వు అందంగా కనపడతావు. సో ఆ బంగారం ఎలా తయారవుతుంది? ఆ బంగారము నిప్పులో కాల్చబడి నిప్పు అనే ఆ సెగను తట్టుకుంటే గాని ఆ బంగారానికి అందము రాదు. అలా దేవుడి చేత నువ్వు పరీక్షింపబడకపోతే నువ్వు దేవుని మెడకు, దేవుని చెవికి, దేవుని కాళ్ళకు, దేవుని హస్తాల పైన చేతికి నువ్వు ఆభరణగా మారలేవు. అందుకే సిరాక్ గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనం ఉంటుంది, బంగారాన్ని కూడా నిప్పులో వేసి పరీక్షిస్తారు. నిప్పులో బంగారం కరుగుతూనే అది బంగారం. అది నిప్పులో కరిగిన తర్వాత అది ఎంత వేడిలో ఉన్నప్పుడే నీకు కావాల్సిన డిజైన్ నువ్వు తీసుకుంటావు. అలాగే దేవుడు కూడా నువ్వు ప్రతిసారి ఎందుకు పరీక్షిస్తున్నానంటే నువ్వు దేవునికి బంగారము. ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న బంగారాన్ని ఎట్లా లాకర్లో వేసి భద్రంగా దాచిపెట్టుకుంటావో ఈ భూలోకం అనే లాకర్లో దేవుణ్ణి అంతే భద్రంగా పరీక్షించుకుంటూ కాపాడుకుంటున్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం పలుకుతుంది, ఆయన సింహాసనం మీద పరలోకంలో కూర్చుంటే ఈ భూలోకము ఆయన పాద పీఠము. ప్రభుని మహిమపరచడానికి నువ్వు చదివితే చాలా బాగుంటుందని ప్రభు ఆశపడుతున్నాడు. సహోదరి సిస్టర్ మాధవి గారు యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం. Praise the Lord. 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 Hallelujah. Hallelujah. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనము. ప్రభువునైన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది, పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, హృదయ వేదన నొందిన వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదల చేయు, దేవుడు నిన్ను అభిషేకించి ఉంచినాడు. దేవుడు నిన్ను అభిషేకించి ఉంచినాడు. ఆయన అభిషేకం ఇది ఉన్నదే ఆయనను ప్రకటించడానికి. నువ్వు ఈ లోకములో ఈ భూలోకమైన పాదపీఠము, ఆ పాదపీఠం దగ్గర నిన్ను పెట్టిన ఎందుకంటే ఈ పాదపీఠము ఆయనకు ఒక అల్మారి లాంటిది. ఇందులో ప్రతి మానవుడు ఒక బంగారం. ఆ బంగారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ యజమానుడు. ఏలనగా ఈ లోకము ఆయనది, ఆయన సృజించినది. ఈ లోకమున్న ప్రతి ప్రాణి ఆయనకు చెందినవాడు. యోబు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. కావున ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతిసారి నువ్వు పరీక్షిస్తున్నాడు. పైగా నువ్వంటే ఏంటో ఆయనకు తెలుసు. దేవుడు నీ పట్ల అతి ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గాడ్ ఈస్ కేరింగ్ ఫర్ యూ. దేవుడు నిన్ను బదిలపరుచుకున్నాడు కనుకనే నిన్ను బలపరుచుకుంటున్నాడు. నిన్ను బలపరుచుకున్నాడు కనుకనే నిన్ను కాపాడుకుంటున్నాడు. నువ్వు అమూల్యమైన వాడు. దేవునికి అతి ప్రీతికరమైన బంగారాన్ని వింటు దేవుడు ఏమంటున్నాడు? నీవు నా వాడవు. నేను నిన్ను పరీక్షిస్తున్నా, నేను నిన్ను కాపాడుకుంటున్నా, నేను నిన్ను బలపరుచుకుంటున్నా, నేను నిన్ను అత్యున్నత ప్రేమను చూపి నేను నిన్ను బలపరుచుకుంటున్నా. 2వ వచనంలో అంటున్నాడు, నాకు అన్నీ తెలుసు. నాకు అన్నీ తెలుసు కాకనే నా ఆలోచన ఎంత నీచమైనవో, నా ఆలోచన ఎంత మంచివైనవో నీవు ఎట్టి దూరాన ఉన్నా నా ఆలోచనను పసిగట్టగలవు. పరలోకానికి భూలోకానికి చాలా దూరం మనకి. ఆయనకని పాదపీఠమైన కాళ్ళ కింద మనం బ్రతుకుతున్నాం. మనకు పరలోకం చాలా దూరం. చచ్చినాకనే పరలోకం చూస్తాం, అప్పటిదాకా పరలోకాన్ని చూడడం. కానీ ఆయన దావీదు అంటున్నాడు, అయ్యా ఇదిగో నువ్వు ఎంత దూరం ఉన్నా నా ఆలోచనను పసిగట్టేస్తావు. నా ఆలోచన మంచివా, నా ఆలోచన చెడువా, నేను చెడు మార్గంలో వెళ్తున్నానా, మంచి మార్గంలో వెళ్తున్నానా, నువ్వు ఈజీగా నన్ను పసిగట్టగలవు. కావున ప్రభువా నా ఆలోచనని సరి అయిన ఆలోచనగా నువ్వు మలచని దావీదు అడుగుతున్నాడు. నీ ప్రతి ఆలోచన దేవునికి తెలుసు.
నీ ప్రతి సంఘటనలు ప్రభునికి తెలుసు. అందుకే 3వ వచనం అంటున్నాడు, నువ్వు పడుకున్నా, నువ్వు లేచినా, నువ్వు పని చేస్తున్నా, నువ్వు తింటున్నా, నువ్వు ఆడుతున్నా, పాడుతున్నా, సమస్తము ప్రభునికి తెలుసు. ఎందుకంటే నీ ప్రభు నీ కుడి పక్కనే నిలబడి ఉన్నాడు. అపోస్తలుల చర్య 2వ అధ్యాయం 25వ. నువ్వు పెళ్లి చూపులకు వెళ్ళి పెళ్లి చూపుల్లో కూర్చుందాం, అంత మెల్లిగా మాట్లాడాలి, వాక్కని కంఠం ఇప్పి చెప్పు. అపోస్తలుల చర్య 2వ అధ్యాయం 25వ వచనం. దేవుడు నీ కుడి పక్కనే నిలబడి ఉన్నాడు. కావున ఆయనకు అన్ని తెలుసు. నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నావు ఆయనకు అన్ని తెలుసు. అందుకే అన్నాడు, నేను పడుకున్నా నువ్వు చూస్తున్నావు, నేను పడుకున్నా, నేను తింటున్నా నువ్వు చూస్తున్నావు, నేను పడుకున్నా నువ్వు చూస్తున్నావు, ఆవలింపు పెట్టడం కూడా నువ్వు తెలుసు. మేము అంటాం, వాడా ఆవలింపు చేస్తే పేగులు లెక్క పెట్టేస్తా, ఆవలిస్తే చాలు పేగులు లెక్క పెట్టేస్తాడు. హిందీలో ఒకటి ఉంటాడు, పరిగెత్తే పావురం రెక్కలను కూడా లెక్క పెట్టగలడంట. మరి ఇందులో బాగుంది, ఇందులో సామెత ఉంది, మంచి సామెత అంటారు. ఉడతీ हुई फर की ఫతియావి గిల్లేతా ఆయనే అంటారు. సంథింగ్ ఎగురుతున్న పావురం ఎగురుతూ ఉంటే కిందికి ఏం చూసి ఆ పావురానికి ఎన్ని రెక్కలు ఉన్నాయి, ఆ రెక్కల్లో ఎన్ని దాని ఏమంటారు దాన్ని ఈకలు, దాన్ని ఈకలు లెక్క పెట్టారు. పరిగెత్తే పావురం ఈకలు లెక్క పెట్టాడు వీడు అంటాం. దేవుడికి నీకే ఆకాశంలో పరిగెత్తే పావురానికి తనకి ఎన్ని రెక్కలు ఉన్నాయని నువ్వు తెలుసుకున్నప్పుడు మరి దేవుడిని పుట్టించాడు. నీ ఆలోచనలు ఏంటో ఆయనకు తెలియవా? ప్రతి ఆలోచన ఆయన పసిగడుతూనే ఉన్నాడు. నువ్వు ఏ చెడు మార్గంలో పోతున్నావు ఆయనకు తెలుసు, నువ్వు ఏ మంచి మార్గంలో వెళుతున్నావు ఆయనకు తెలుసు. నిన్ను చూచే దేవుడు ఆయన, నిన్ను కాపాడుతున్న దేవుడు ఆయన, నీ రక్షణ మార్గంలో నడిపిస్తున్న స్వచ్ఛమైన తండ్రి ఆయన, నిన్ను ప్రేమించు ఉన్నతమైన దేవుడు ఆయన. అందుకే అంటున్నాడు దావీదు అన్నాడు, దేవుడా నేను ఎక్కడికి పరిగెత్తినా నా ఆలోచన తెలుసుకోవాలి, ఏం చేసినా నువ్వు పసిగట్టగలవు. 4వ వచనం ఉంటుందమ్మా, నా నోట మాట రాకమునిపే నేనేమి చెప్పదలుచున్నో నీవు దావీదు అన్నాడు, ప్రభువా నేను మాట్లాడే ముందు నా మాటలు కూడా నీకు తెలుసు, నా మాటలు కూడా నీకు తెలుసు, నేను మాట్లాడే ముందు ఏం మాట్లాడబోతున్నాను తెలుసు. దైవజనులకు చాలా మంది తెలుసు. దైవజనులు ఒక వ్యక్తి మాట్లాడుతుంటే వాడు మాట్లాడే ముందే వాడు ఏం మాట్లాడబోతున్నాడో దైవజనులకు తెలిసి ఉంటుంది. నన్ను దేవుడు వాడితో మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు దేవుడు, ఇదిగో ఇప్పుడు చూడు ఆ వ్యక్తి నీతో ఈ మాట మాట్లాడుతున్నాడు. దేవునికి నీ మాటల సైతం తెలుసు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం మాట్లాడబోతున్నావు, ఏం మాట్లాడలేకపోతున్నావు, నీ మాట ఏంటి, నీ ఉచ్చారణ ఏంటి, నీ ఆలోచన ఏంటి, ప్రభు పసిగడుతున్నాడు. ఎందుకంటే ప్రభు నిన్ను కాచి కాపాడుతున్నాడు. ప్రభులో నువ్వు ఉంటేనే నీకు విలువ, ప్రభులో నువ్వు లేకపోతే నీకు విలువ లేనే లేదు. 5వ వచనం అంటున్నాడు, యూర్ ఆల్ అరౌండ్ ఆన్ మీ ఎవరీ సైడ్, యు ప్రొటెక్ట్ మీ విత్ యువర్ పవర్. 5వ వచనమా, ముందు వెనుకల నీవు నన్ను చుట్టుముట్టి ఉండు. నా ముందు నా వెనుక నా చుట్టుముట్టు నీ పవర్ తిరుగుతా ఉన్నది. కాబట్టి నీ పవర్ ను దాటి నేను ఏమీ చేయలేదు. నీ పవర్ ని దాటి నా వైపు ఏ శత్రువు రాడు. నీ పవర్ ని దాటి ఏ పగవాడు నన్ను పసిగట్టలేడు. నీ పవర్ ని దాటి, నీ శక్తిని దాటి ఏ అపాయము, ఏ సైతాన్, ఏ మాంత్రిక శక్తి, ఏ అంధకార శక్తి, ఏ సైతాన్ నన్ను పట్టుకోలేదు. ఎందుకంటే నా చుట్టుముట్టు నీ ముళ్ళ కంచె వేసేసావు. నా చుట్టుముట్టు నీ శక్తి కమ్ముకుని ఉన్నది. నేను నీ రక్షణలో ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచి కథ ఒకటి చెప్తాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు ఒక గాడిద పుట్టడమే ఒక దేవాలయం దగ్గర పుట్టిందంట. ఒక గాడిద దేవాలయం దగ్గర పుట్టిందంట. ఆ పుట్టిన కాడ నుండి ఆ గాడిదకు పెద్దగా ఎవరు అంటే ఒక 5 సంవత్సరాల వచ్చే వరకు ఆ గుడియే ఆ గాడిదకు ప్రపంచం. ఆ గుడి చుట్టే తిరిగేది. ఆ గుడిలో ఫాదర్లు ఏం పెట్టేవారు అదే తినేది. ఆ గుడిలో ఎక్కడ చెట్టు ముడిస్తే ఆ చెట్టు దగ్గరికి వాటర్ పైప్ తీసుకువెళ్ళి వేసేది, నీళ్లు పట్టేది, నీళ్లు కొట్టేది చెట్లకి. గాడిద అన్ని పనులు చేస్తుంది. 5 సంవత్సరాలకు ఆ గాడిద 5 సంవత్సరాల వరకు ఆ గుడిలోనే పనిచేసిందంట.
అయితే 5 సంవత్సరాల తర్వాత ఆ గాడిద ఆలయంలో పనిచేసి ఒకరోజు నేను బయటికి వెళ్ళాలి, ఎప్పుడు 5 సంవత్సరాలు ఇదే గుడిని చూస్తున్నా, ఒక్కసారి బయటికి వెళ్ళి బయట ప్రపంచం చూసి వస్తా అని ఆ గాడిద గుడి నుంచి బయటికి వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత ఆ గుడి బయటికి వచ్చేసిన ఆ గాడిద బయట ప్రపంచానికి అలవాటై మళ్ళీ గుడికి పోలేదు 2 years వరకు. అయితే ఆ గాడిదను చాలా మంది చాలా విధాలుగా వాడుకోరు. ముఖ్యంగా ఈ బట్టలు ఉతికే వాళ్ళు ఉంటారు కదా, ఎవరు? సాకలి వాళ్ళు ఆ గాడిద మీద బట్టలు వేసి నది దగ్గర తీసుకెళ్ళాలి, మళ్ళీ అక్కడ ఉతికిన బట్టలని మళ్ళీ ఆ గాడిద మీద పెడితే ఆ గాడిద మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలి. గుడిలో ఉన్నంత వరకు ఆ గాడిదకి ఏం పెద్ద బరువైన పని ఏం లేకుండే. ఆ గుడి చుట్టూ ఆ చల్లటి చెట్ల కింద పడుకోవాలా, ఉంటే చెట్లకు నీళ్లు పోయాలి, అంతే. 3 పూట్ల గాడిదకి అక్కడే భోజనం, మంచి ఆహారం దొరికేది. ఫాదర్లు ఏం తింటే దానికి అది పెట్టేవారు. చర్చ్లో ఎవరైనా బ్రెడ్ మంచానికి వస్తే ఆ గాడిదకు బ్రెడ్ పెట్టేవారు. ఇలా చాలా బాగా గుడిలో ఉండేది. కానీ బయట నుంచి వెళ్ళాక ఆ గాడిద 3-4 సంవత్సరాల వరకు ఈ చాకలి వాళ్ళ దగ్గర పనిచేసి ఆ గాడిద అనుకుందంట, చేప ఏమి నేను గుడిలో ఉన్నప్పుడే బాగుండినాను, బయటికి వచ్చి కనుక నన్ను నానా చాకలి చేపిస్తున్నారు, నేను గుడికి మళ్ళీ వెళ్ళిపోతా అని ఆ గాడిద ఆ వాడిని వదిలేసింది. ఎవరిని? చాకలి గుడికి వెళ్తుందంట. గుడికి వెళ్తున్న సమయంలో మళ్ళీ దారిలో నాకు అందమైన పొలాలు కనపడ్డాయంట. పొలాలు కనపడ్డప్పుడు ఆ పొలాల్లో ఉన్న పండ్లు, మొక్కజొన్నలు ఇవన్నీ తినేసాయి. అది తినేస్తున్నారని చెప్పేసి ఆ ఫార్మింగ్ అగ్రికల్చర్ ఉంది కదా, ఆ వ్యవసాయం చేసే వ్యవసాయి ఆ గాడిదను రోజు కొట్టేవాడు, మా పొలంలోకి రావద్దు, ఏమి తినద్దు. అయినా ఈ గాడిద ఆ రుచికరమైన జొన్న మొక్కలు అవి తినడానికి అలవాటు అయిపోయి ఆ గాడిద కొన్ని రోజులు అక్కడే ఉండిపోయిందంట. ఎక్కడ? ఆ పొలంలో. ఒక్కరోజు సడన్ గా ఆ పొలంకు దరిదాపుల్లోనే ఒక ప్రేయర్ మీటింగ్ నడుస్తుంది, ఒక కూడిక నడుస్తుంది. 3 రోజుల కూడికకి ఈ గాడిద వెళ్ళిందంట. 3 రోజులు కూడికకి వెళ్ళి 3 రోజులు కూడికలు పాల్గొని మళ్ళీ వచ్చేపట్లేక అక్కడ తింటుందంట. 4వ రోజు ఆ కూడికలు జరుగుతున్న కూడికల బ్యాక్గ్రౌండ్ లో ఒక ఫ్లెక్స్ వేశారు. ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఫ్లెక్స్ అంటే యేసు బొమ్మ వేసి ఒక పెద్ద ఫ్లెక్స్ కట్టించారు. ఆ రోజు ఆ కూడిక అయిన తర్వాత ఈ గాడిద స్టేజ్ మీదకి వెళుతుండగా సడన్ గా ఆ ఫ్లెక్స్ ఈ గాడిద వీప్ మీద పడిపోయింది. సడన్ గా గాడిద వీప్ మీద ఫ్లెక్స్ పడిపోయింది. అంటే గాడిద వీప్ మీద యేసుక్రీస్తు ఫోటో ఉంది. ఈ గాడిద ఈ ప్రేయర్ మీటింగ్ అయిన తర్వాత 4వ రోజుకి ఆ పొలంలోకి వెళ్తుంటే ఆ గాడిదని ఎవరు కొడతలేరు. ముందు రోజు కొట్టేవారు, ನಮ್ಮ పొలంలోకి రావద్దు, ఏం తినదని కొట్టేవారు. కానీ ఈ కూడికకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ గాడిదని ఎవ్వరు కొడతలేరు. ఆ గాడిద ఏ పొలంలో వెళ్ళి మేసినా ఆ గాడిదని ఎవ్వరు కొట్టట్లా. అట్లా ఒక వారం 15 రోజులు 1 month అయిపోయింది, 40 రోజులు అయిపోయింది. ఆ గాడిదని ఎవ్వరు కొడతలేరు. ఆ గాడిద ఏ పొలంలోకి వెళ్తే ఆ పొలంలో తింటుంది, మనం చెప్పంటుంది. 40 రోజుల తర్వాత ఒకరోజు జోరుగా గాలి వర్షం పడ్డది. జోరుగా వర్షం గాలి పడ్డప్పుడు ఆ గాడిద మీద ఉన్న జిఎస్ ఫోటో ఫ్లెక్స్ అదే బ్యానర్ అది ఊడి కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత ఆ మరుసటి రోజు మళ్ళీ అదే గాడిద అదే పొలంలోకి వెళ్ళి తినడం మొదలు పెడితే ఆ గాడిదను బాగా కొడుతున్నారట. ఈ గాడిద జోరుగా వాళ్ళ దెబ్బలు తట్టుకోలేక ఏడ్చొచ్చి దేవుని దగ్గర మొరపెట్టుకుందంట. దేవా చూడు, నన్ను 40 రోజులు నన్ను ఎవ్వరేం చేయలే, నీ కూడికలు నేను వెళ్ళినా, నీ కూడికలో పాల్గొన్న వచ్చిన మరుసటి రోజు నుంచి 40 రోజుల వరకు నన్ను ఎవ్వడు కొట్టలే, నాకు ఏమేమి కావాలో నేను అన్ని తిన్నా. మా 41 రోజుల తర్వాత మళ్ళీ ఎందుకు కొట్టడం మొదలు పెట్టారు అని దేవుని అడిగిందంట. అప్పుడు దేవాది దేవుడు గాడితోనంట, గాడిదా నువ్వు నా ఆలయంలో ఉన్నంత వరకు బాగానే ఉన్నావు, బయట ప్రపంచానికి వెళ్ళావు, నీ ఇష్టారాజ్యరికం చేసావు, లోకం నిన్ను వాడుకుంది, నువ్వు గొడ్డు చాకరీ చేసి వదిలేసింది. సరే అని వచ్చావు, నీ యొక్క జంతు ప్రభావాన్ని, నీ జంతు తత్వాన్ని చూయించుకున్నావు. ఏ పొలంలో ఉన్నా ఫ్రీగా వెళ్తున్నావు, తింటున్నావు. వాళ్ళ మనుషుల వృత్తి వాళ్ళది, నువ్వు వాళ్ళ పొలం తినేస్తున్నావు అంటే వాళ్ళు కొడుతున్నారు. అది ఎంత బాగానే ఉంది, మరి 40 రోజులు ఎందుకు కొట్టలేదు నన్ను అన్నంట గాడిద. అప్పుడు దేవుడు అంట, ఓ గాడిద ఆ 40 రోజులు నువ్వు కూడికకు పోయినావు కదా, ఆ కూడికలో మెయిన్ సెంటర్ లో పెట్టిన ఒక ఫ్లెక్స్ బొమ్మ నీ వీప్ మీద ఉండే. ఎందుకు ఇప్పుడు ఈ గాడిదను కొడితే మనం ప్రభును కొట్టినట్టు వాళ్ళు అవుతామని చెప్పేసి నీ మీద ఎవడు చేయబెట్లా.
కానీ ఎప్పుడైతే 40 రోజుల తర్వాత వర్షం పడి ఆ ఫ్లెక్స్ కింద పడిపోయిందో నువ్వు గాడిదలా కనబడ్డావు వాళ్ళకి. నీ వీపు ఖాళీగా ఉంది, అందుకే నేను కొట్టిరు. నా బొమ్మ ఉన్నంత వరకు, నా విగ్రహం, నా ఫోటో ఉన్నంత వరకు నేను ఎవడు ముట్టుకోలేదు. ఎందుకంటే నన్ను నీ వీపు మీద నా ఫోటో ఉంది కాబట్టి అక్కడ నీ వీపు మీద కొడితే నన్ను కొట్టినట్టు లెక్క. అందుకే వాళ్ళని ఎవరు కొట్టలేదు. కానీ ఎప్పుడైతే ఆ ఫ్లెక్స్ కింద పడిపోయిందో నిన్ను కొట్ట మొదలుపెట్టి, అంటే ప్రభువా నీవు నాలో ఉన్నంత వరకు నాకు ఏ గాయము కాలేదు, నువ్వు ఏమని బయటపడ్డావో నేను గాయాల పాలయ్యాను ప్రభువా అన్నాడు. ప్రభు అన్నంట, నిన్ను పుట్టించింది గుడిలో, నా దగ్గర పెరుగుతావా నువ్వు అనుకుంటే, నువ్వు బయటికి వెళ్ళి ఎవడెవడు వస్తే నువ్వు కొట్టకి ఏం చేస్తారే? నా ప్రపంచాన్ని వెళ్ళిన ప్రతి ఒక్కడు గాయాల పాలవ్వాల్సిందే. నువ్వు నాలో ఉన్నంత వరకు, నేను నీలో ఉన్నంత వరకు, నా రక్షణ నీపై ఉన్నంత వరకు నీకు ఒక్క గాయం కూడా కాదు. ఒక గాడిద మీద ఒక ఫోటో ఉన్నందుకే గాడిద అంత సేఫ్ గా వెళ్ళిందంటే, మనం వాక్కులో ఉన్నాం, వచనంలో ఉన్నాం, ఆయన రక్షణలో ఉన్నాం, ఆయన ప్రేమలో ఉన్నాం, ఆయన మహిమలో ఉన్నాం, ఆయన మన చుట్టుముట్టు ఆయన కాపాడుతున్నాడు. ఆ గాడిద కన్నా ఇంకా ఎంత రక్షణలో మనం ఉంటాం. కానీ మనం రక్షణలో లేవు. ఎందుకంటే మనం ఆ గాడిద వలె దారి తప్పు. మనము అంటున్నానండి, నేను దారి తప్పలేదు, నేను గాడిదను కాదు. నేను దేవుల్లో 24/7 ఉన్నా. వీళ్ళు ఎవరన్నా గాడిదలేమో మరి నాకు తెలియదు. ఆల్విన్ గాడిద, అంతోని గాడిద, సుజాత గాడిద. దేవుడిలో ఉన్నంత వరకే నీకు రక్షణ. ఆ దేవుణ్ణి లేకపోతే ఈ లోకం నువ్వు వేధిస్తుంది, ఈ లోకం నిన్ను తిడుతుంది, ఈ లోకం నువ్వు కొడుతుంది, ఈ లోకం నువ్వు పంచ గాయాల కన్నా ఇంకా ఘోరంగా చేస్తుంది. అందుకే నువ్వు ప్రభుని రక్షణలో ఉంటావు. నువ్వు గాడిదవు కాదు, గాడిదని అంత రక్షించాడంటే నీవు అమూల్యమైన వాడు. పక్షులను పోషించు పరమ తండ్రి నీవయ్యా, ఈ భృవిలోని అలంకరించు పూలకు రాజు నీవయ్యా. చింతించకు, కలత చెందకు, చింతించకు, కలత చెందకు, ప్రభు నీతో ఎల్లప్పుడు కాపాడు, ప్రభు నిన్ను ఎల్లప్పుడు కాపాడు. దేవునిలో ఉన్నంత వరకే నీకు రక్షణ. ఒక్కసారి నువ్వు దేవునిలో లేవా, ఈ సైతాను లోకం, ఈ పాప లోకం నిన్ను పట్టుకోవడానికి సిద్ధముగా ఉన్నది. ఎంత దేవుణ్ణి కుడి పక్కన ఉన్నాడో సైతానికి అంతే దగ్గరలోనే ఉన్నాడు. ఈ ప్రభు ఉన్నాడు కనుకనే సైతాన్ని దరితప్పుడు రావడానికి కూడా భయపడుతున్నాడు. కానీ ఆ ప్రభువే లేకపోతే ఆ సైతాన్ని పట్టుకుంటాడు. ఎలా అయితే ఆ గాడిద కంచర గాడిదలా వెళ్ళి ఊరంతా మేసి తిరిగి వచ్చిందో, అప్పటి వరకు ఆ గాడిద ఒక్క గాయం తగలలేదు. దేవుడి బొమ్మ దాని మీద పడ్డందుకే అంత రక్షణలో ఉందంటే, దేవుని గాయాలను మోసే శరీరం, దేవుని గాయాలను మోసే ఈ దైవగల శరీరానికి ఎంత రక్షణ ఉంటుందో ఒకసారి గమనించు, ఒకసారి ఆలోచించు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం. చదవమ్మా కీర్తన 139వ అధ్యాయము 7వ వచనం 6వ వచనం. నీ చేతి నా నీడ నిలుతువు, నన్ను గురించి 5వ వచనం కంటిన్యూషన్. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 5వ వచనం కంటిన్యూషన్. నీ చేతి నా నీడ నిలుతువు, నన్ను గురించిన నీవు తెలివి అద్భుతమైనది, అది చాలా ఉన్నతమైనది, నా బుద్ధికి అందనిది. నేను నిన్ను తప్పించుకొని ఎక్కడికి పోగలను?
నన్ను గురించిన నీ తెలివి అద్భుతమైనది. నాకన్నా దేవా నీ తెలివి చాలా అద్భుతమైనది, చాలా లోతైనది. నువ్వు అనుకుంటున్నావు నేనే గొప్పవాడినని. నువ్వు గొప్పవాడు కాదు, నువ్వు గొప్పవాడు కానే కాదు. నువ్వెప్పుడు గొప్పవాడు తెలుసా? ఎప్పుడైతే దేవుని అత్యున్నతమైన తెలివి నీలో ఉంటుందో, దేవుని వాక్ వచనాన్ని లోతుగా తెలుసుకుంటావో, అప్పుడు నువ్వు గొప్పవాడవు. అప్పుడు నువ్వు దేవుని అర్థం చేసుకున్నాడు వాడవు. అప్పుడు దేవుడు నిన్ను అర్థం చేసుకుంటున్నవాడు. అది చాలా ఉన్నతమైనది. ఆయన జ్ఞానము చాలా ఉన్నతమైనది. నా బుద్ధికి అందనిది. నా మానవ బుద్ధికి నీ బుద్ధి అందనిది. కానీ నువ్వు అందిస్తావు నాయన, నువ్వు అందిస్తావు. ఆయన బుద్ధి అందినదే నువ్వు ఏమీ లోకంలో చేయలేవు. నేను నిన్ను తప్పించుకొని ఎక్కడికి నేను తప్పించుకొని ఎక్కడ పోగలను ప్రభువా? నేను తప్పించుకొని ఎక్కడికి పోలే. నేను అనుకున్నా నేను వదిలేసి చాలా చేయొచ్చు అని. నో 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 నో. నేను నీ సన్నిధి నుంచి జారుకుందామని అనుకుంటే చాలు, నువ్వు నన్ను పట్టేసుకుంటావు. ఎందుకంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావు. నువ్వు ప్రభు నుంచి తప్పించుకొని పోలేవు. ప్రభు చేతి నుంచి నువ్వు జారి పడలేవు. ఎందుకంటే ప్రభుని గట్టిగా పట్టుకుని ఉన్నాడు. నీ సంరక్షణ నుండి ఎచ్చటికి పారిపోగలను. నీ రక్షణ నుంచి నేను ఎక్కడికి పారిపోగలనైనా? నేను అనుకున్నా కూడా అది సాధ్యమేనా? సాధ్యం కాదే. నేను గణగణమునకు ఎక్కిపోయినచో నీవు అచట నుండి పాతాళలోకమున పరుండి ఉన్నచో అచటకు కూడా వద్దువు. అయ్యా, నేను పరలోకానికి వచ్చినా నువ్వు ఉన్నావు, భూలోకానికి వచ్చినా నువ్వు ఉన్నావు. నేను పాతాళ లోకంలోకి వెళ్ళిపోయినా నువ్వు అక్కడనే ఉన్నావు. నీ ఎక్కడ పోయినా నువ్వు ఉన్నావు. నీ వైపే చూస్తున్నా, నిన్ను స్మరిస్తూ స్తుతిస్తున్నా. నీ వైపే చూస్తున్నా, నిన్ను స్మరిస్తూ స్తుతిస్తున్నా. యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం. నేను పరలోకం వెళ్ళినా నా ప్రభుని చూస్తా, భూలోకం నుంచి జీవించిన రోజు నేను ఆ ప్రభుని చూస్తా. నేను పాపం చేసి పాతాళ లోకంలో వెళ్ళాలన్నా కూడా ఆయన తోస్తే నేను పాతాళ లోకానికి వెళ్ళగలను. అక్కడ కూడా నా ప్రభుని నేను చూస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా నా ప్రభుని చూస్తూనే ఉన్నాను. నా ప్రభు చూచే దేవుడు, చూపులకు అందని దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందన, యేసువా స్తోత్రం, పావనాత్మ దేవా వందన, పావనాత్మ దేవా స్తోత్రం. నేను వేకువ రెక్కలతో కట్టుకొని సముద్ర దిగంతరములో నివసించినాను. నీ వచటకు నీ చేతితో నన్ను నడిపింతువు. నేను సముద్రం లోపలికి వెళ్ళిపోయినా నాకు చింత లేదు. నన్ను అక్కడ కూడా నడిపించడానికి నువ్వు వస్తావు. ఈ లోకంలో ఎక్కడికైనా వెళ్ళి ప్రభువా నా తోడై నీవు ఉంటావు నాయన. నాకు నీవు తప్ప ఈ లోకంలో ఎవరును లేరు. నీ చేతితో నన్ను నడిపింతువు, నీ కుడి చేతితో నన్ను ఆదుకొందువు. నీ కుడి చేతి నన్ను పట్టుకుందు. నేను సముద్రంలో నడిచినా, నేను అగ్నిలో కాలిపోతున్నా, నువ్వు నాకు తోడై ఉంటావు.
నువ్వు వదిలివేయవు. నిన్ను పట్టుకొని నడిపించే దేవుడు. నీ హస్తం నేను పట్టుకొని నడుస్తున్నాను. నీవు తప్ప ఈ లోకంలో నాకు ఎవరును. లోకం ద్వేషించినా నిన్ను నేను పట్టుకుంటే, ఈ లోకం ద్వేషించినా నిన్ను నేను పట్టుకుంటే, నీ కౌగిలి ఛాయలో, నీ కౌగిలి ఛాయలో ఈ దేశాన్ని మరతు, ఈ దేశాన్ని మరతు, నీ వైపే చూస్తున్నా, నిన్ను స్మరిస్తూ స్తుతిస్తున్నా, నీ వైపే చూస్తున్నా, నిన్ను స్మరిస్తూ స్తుతిస్తున్నా. సముద్రంలోకి వెళ్ళినా నీవు నా తోడే ఉన్నా. ఇంకో మాట చెప్తున్నావు ఆయన. చాలా అందమైన మాట అండి ఇది. చాలా లోతైన మర్మం ఇది, తెలుసుకోవాలి. నేను చీకటిలోనున్నా, నేను చీకటి నన్ను కప్పివేయవలెనుననియు, నా చుట్టూ ఉన్న వెలుతురు చీకటిగా మారవలెననియు అని కోరుకొనినాను. చీకటి నీకు చీకటి కాజాలదు, నీ ముందట చీకటి పగటి వలె ప్రకాశించును, రెయ్యింపగలు నీకు సరి సమానము. ఆమేన్. చూడండి, నేను అన్నాడు, ఒకవేళ నేను చీకట్లో ఉన్నా అది నాకు చీకటి, నీకు చీకటి కాదు ప్రభువా. ఆ చీకటిని కూడా నువ్వు వెలుతురుగా మార్చి నాకు ఇవ్వగలవు. మొదటిది. రెండవది, అది నాకు చీకటి కానీ అది నీకు వెలుగు. నీవు నిలబడ్డావు అంటే, నీ శక్తితో నా పక్క నిలబడ్డావు అంటే ఆ చీకటి కూడా నీకు వెలుగులానే కనబడుతుంది. ఆ చీకటి నాకు చీకటి కానీ నీకు కాదే. ఆ చీకటిని ఏం చేయాలనుకున్నా నీ వెలుతురు నన్ను కప్పేస్తుంది. నీ వెలుతురు వచ్చి నాలో ఉన్న సైతాన్ని తొలగిస్తుంది. ఆ వెలుతురు నాలోని చీకటిని, నా పైన అలుముకున్న చీకటిని తొలగించేస్తుంది. కాబట్టి అది నాకు చీకటి కానీ నీకు చీకటి కానే కాదు. నేను అమూల్యమైన వెలుగులో ఉన్నాను. ఈ లోకము పట్టపగలు ఎంత వెలుతురు ఉంటుందో అంతటి వెలుగులో నేను ఎప్పుడు ఉంటాను. చీకట్లో ఉండనే ఉంటాను. ఏనగా నేను నీ బిడ్డను, నీ వాక్కును, నీ వచనాన్ని, నిన్ను ప్రేమించే బిడ్డను. చీకటిని ఏమీ చేయలేదు. చీకటి అని నేను అనుకున్నది నాకు చీకటి కానీ నీకు చీకటి కానే కాదు. ఎందుకంటే నీవు నన్ను సృజించినవి కాకుండా నీవు నన్ను ప్రేమించావు. నీవు ప్రేమించావు కాబట్టే నా ముగ్గురంధ్రంలో ప్రణభావిని ఊది నన్ను నీ రూపంలో నిర్మించి ఈ లోకంలో నిలబడించు. నీవు లేనిదే నేను లేని యేసయ్యా, నీవు లేనిదే నేను లేను ప్రభు. నీ శాంతి, నీ సమాధానము, నీ రక్షణ, నీ కవచము, నీ ముళ్ళ కిరీటము, నీ పంచగాయాల మధ్యలో నేను రక్షణగా ఉన్నాను. నేను దేనికి భయపడను. ఈ లోకంలో ఉన్నదానికి నేను ఏ దానికి భయపడను. ఏలనగా నా ప్రభు నా ముందు ఎల్లప్పుడూ కనబడుతున్నాడు. నా ప్రభు నన్ను చూస్తున్నాడు. నా ప్రభు హస్తం నేను పట్టుకుని ఉన్నాను. ఏ అపాయం నుండి నేను ఇలా 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 బయటికి రాగలను. క్రైస్తవా 139 అధ్యాయం 13వ వచనం. నాలోని ప్రతి అవయవములను నీవే సృజించితివి. నాలో ఉన్న ప్రతి అవయవాలను, అవయవాల ఆర్గన్స్, నాలో ఉన్న కళ్ళు, ముక్కు, చెవి, నోరు, ప్రతి వేలు, ప్రతి గోరు, ప్రతిది, నా ప్రతి ఎంటుక, నా సిరసిరిన ప్రతి ఎంటుక, నా దేహంలో ప్రతి అవయవం, అది మంచైనా చెడువైనా, నవరంధ్రాలు నువ్వు ఇచ్చావు. అవన్నీ నువ్వు సృజించినవి.
ఏ దానికి ఒక్క డ్యామేజ్ వచ్చినా నువ్వే సరి చేస్తావు, నేనేం సరి చేసుకోగలను. నేను నీలో ఉంటే చాలు, నన్ను సరిదిద్దుతూనే ఉంటావు. హల్లెలూయా. 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 ప్రైజ్ ద లార్డ్. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. సో, మాతృ గర్భమున నన్ను రూపొందించితివి. నా తల్లి గర్భంలో నీవే కదా రూపించావు నాయనా. నీవు నన్ను అద్భుతముగా కలగజేసిన బిక్కరనాథుడవు. నన్ను అద్భుతంగా, నేను ఒక అద్భుతాన్ని లోకానికి. నేను పుట్టడం ఒక అద్భుతం, నేను పెరగడం ఒక అద్భుతం, అందులో ముఖ్యంగా నీ గురించి బోధించడం ఒక అద్భుతం, నువ్వు స్తుతించడం ఒక అద్భుతం, నేను ఆరాధించడం అద్భుతం. నేను అద్భుతమైన వాడిని, నీ మిరాకిల్ నీ ప్రభువా. నేను ఈరోజు లోకంలో ఉన్నానంటే నేను సాక్షిగా ఉన్నా. నేను నీ అద్భుతాన్ని, నేను మాట్లాడగలను. గాడిద మాట్లాడలేదు కానీ నేను మాట్లాడగలను. గాడిద పాడలేదు నేను పాడగలను. గాడిద వాక్యాన్ని బోధించలేదు కానీ నేను బోధిస్తున్నాను. అద్భుతాన్ని కానా, నీ సుందరమైన అమూల్యమైన ప్రేమగల హస్తములో రూపింపబడ్డ నీ బిడ్డను యేసయ్యా. నీ గురించి కాక నేను ఎవరి గురించి బోధించగలను? నిన్ను స్తుతించక నీకు ఎవరిని స్తుతించగలను? నిన్ను ఆరాధించక ఇంకా నేను ఎవరిని ఆరాధించగలను? నైనా జీవిత కాలమల్లా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నిన్ను ఘనపరుస్తూ నిన్ను మహిమపరుస్తూ నీ వాక్కు వచనంలో రక్షణలో తింటూ పంటూ నీ రాజ్యంలో నీ బిడ్డగా జీవించడమే కదా నా పని. నేను నీ అద్భుతాన్ని, మానవుడు దేవుని ఆలోచన నుంచి జారువాలి పడ్డ ఒక అద్భుతం. దేవా ఓ దేవా, నీ ఆలోచన నుంచి జారిపడ్డవాడిని నేను నీ అద్భుతాన్ని, నేను నీ సత్యాన్ని, నేను నీ ప్రతిరూపాన్ని. Praise the Lord. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవా ఓ దేవా, నీ ఆలోచన నుంచి జారువాలు పడ్డ ఈ మానవ జీవితం ఒక అద్భుతం, ఒక అదృశ్యం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తల్లి గర్భములో నన్ను రూపించిన, నా రూపాన్ని చెక్కిన వాడవు నువ్వే. నా కనుబొమ్మలను తయారు చేసిన వాడవు నువ్వు. నా అందమైన పండ్లను బిగించిన వాడవు నీవు. నా గోర్లను, నా వేళ్ళు ఇలా ఉంటే బాగుంటుందని తీర్మానం చేసిన వాడవు నీవు. నా దేహం ఇలా ఉండాలి, నా కుడి భుజం ఇలా ఉండాలి, నా ఎడమ భుజం ఇలా ఉండాలి, నేను ఈ కాలం నిలబడాలి, నా మోకాళ్ళ సైజు, నా పాదాల సున్నితత్వం కూడా నీకే తెలుసు నాయన. ఈ దేహాన్ని కూడా నేను బదిలపరుచుతున్నాను అంటే, ఈ దేహాన్ని ఇంకా ఎక్స్ట్రా డెకరేషన్ చేస్తున్నాను అంటే అది నేను అవమానపరిచినట్టే కదా. నీ అద్భుతమైన కార్యాన్ని నేను అవమానపరుస్తున్నట్టే. హల్లెలూయా. 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 నేను సుందరంగా ఉండాలని ఇంకా మలుచుకోవాలనుకోవడం నా మూర్ఖత్వం, నా వెర్రితనం. ఎందుకంటే నన్ను నీకన్నా అందంగా, నన్ను నేను అందంగా చూసుకోగలనా? ఇదిగో దేవా, నువ్వు నా ప్రతిరూపానివి, నీలోనే నన్ను నేను చూసుకోగలను. నీవే నా అర్థానివి. ఈ వచనం ఇక్కడ చదివినట్టు గుర్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మర్చిపోయాను. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. దారి తప్పిన గాడిద వలె కాకుండా దారికొచ్చి గొర్రె పిల్ల నేను జీవింతును. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 14 వచనం అంటుంది, ప్రభువా నేను నిన్ను ఎల్లప్పుడూ స్తుతించదను, నీలో ఎల్లప్పుడూ నేను భయభక్తులతో జీవించగలను. నేను నీవిచ్చిన నీ అద్భుతాన్ని కావున నేను నీలో సంరక్షణ పొందుకోవాలనుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం. యేసువా 14-15 చదువుతున్నాను. కనుక నేను నీకు వందనములు అర్పింతు. నేను నీ అద్భుతాన్ని కాబట్టి నేను నీకు సమస్తము ప్రతి నిమిషం నీకు వందనాలు అర్పిస్తూనే ఉంటా. నేను నీకు ఏదైనా అర్పించడం మొదలు పెడితే అలా ఊపి ఇలా పడిపోయేదో, అలా వెలిగించి ఆరిపోయేదో, అలా తిని వెళ్ళిపోయే దాంతో నేను వందనాలు చెల్లించాను నాయనా. నా నోరు బాగున్నంత వరకు
నా నోరు బాగున్నంత వరకు నేను ప్రభువా వందనం, ప్రభువా స్తోత్రం, హల్లెలూయా 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 అంటూనే ఉంటా. అది పక్కోడు పిచ్చి అనుకొని, ఇటు పక్కోడు వెర్ర అనుకొని, నాకు మాత్రం నీకు వందనం చెల్లించడమే నా జీవిత లక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నీకే స్తోత్రం నాయన, నీకే స్తుతి, నీకే స్తుతి, నీకే ఘనత, నీకే ఘనత, నీకే మహిమ, నీకే మహిమ, సమస్త ఆరాధనలు నీకే. సమస్త ఆరాధన నీకే. Praise the Lord. Praise ఆ, the Lord. ఆ. నేను రహస్య స్థలమున రహస్యము తలంచినప్పుడు మాతృగర్భమున విచారణముగా నిర్మితుడైనప్పుడు నీ కంటికి మరుగై ఉండలేదు. చూడండి, తల్లి గర్భంలో అంట కొన్ని ఎముకలు. తల్లి గర్భంలో ఎలా ఉన్నాం? చిన్నగా పొట్టిగా ఉండే, చిన్న పాప, ఈ చేతంత ఒక 1 feet 2 feet పాప. నువ్వు ఆ గర్భంలో ఉన్నప్పుడు నువ్వు ముడుచుకున్న ప్రతిసారి నీ ఎముకలన్నింటిని ఆయన జాయింట్ చేశాడంట. నీ ప్రతి ఎముక, ఈ చేతి ఎముక, ఈ కాళ్ళ ఎముక, ఈ ప్రతి జాయింట్స్ ని ఆయన్నే జాయిన్ చేశాడు. జాయిన్ చేయడమే కాకుండా తల్లి గర్భములో నిన్ను రహస్యంగా పెంచాడు ఆయన. అంతే కదా, 9 నెలల వరకు ఈ లోకం నువ్వు కనబడవు. ఏ తల్లిని నువ్వు మోస్తుందో ఆ తల్లిని నువ్వు చూడదు అంటే దేవుడు నువ్వు రహస్యంగా, సైతానికి దూరముగా, ఈ లోక క్రియలకు దూరముగా, ఈ లోక శక్తులకు దూరముగా, ఏ మాంత్రిక తాంత్రిక శక్తి లేకుండా ఆ తల్లి గర్భాన్ని ఒక స్వరముగా పరలోకంగా మార్చి, ఆ స్వర్గంగా మార్చి అందులో 9 నెలలు రహస్యంగా దాచిపెట్టుకున్నాడు. ఆ 9 నెలల తల్లి గర్భంలో నిన్ను రకరకాలమైన అందమైన రూపముతో, మంచి పుష్టికరమైన కండలతోటి, గుండె బలముతోటి ఆయన అద్భుతంగా నిన్ను రహస్యంగా 9 నెలలు దాచాడు. ఆ 9 నెలలు నువ్వు పెరగడం ఆ దేవుడికి, ఆయనకే తెలుసు. నిన్ను మోస్తున్న నీ తల్లికి కూడా నీ రూపం ఏంటో తెలియదు. నీ కన్నురెప్పట్లో ఉంటాయి తెలియదు, నీ చేతులతో ఉంటాయి, నీ కన్నెట్లో ఉంటాయి. ఏదో స్కాన్ లో గుండె కొట్టుకుంటుంది, ఆ లోపల నా పాప గుండె కొట్టుకుందంటే కొట్టుకుంటుంది అంతే. నేను నిన్ను రహస్యంగా ఆ కడుపులో పెంచాను. అంత రహస్యంగా నిన్ను పెంచి పదిలపరిచి నేను లోకంలో వదిలేయంగానే ఆ గాడిద, ఇలా అయితే ఆ గాడిద గుడి దగ్గర రహస్యంగా పెరిగిందో, సడన్గా బయట ప్రపంచం చూడండి, బయట ప్రపంచంలో పడిపోయినట్టు తల్లి గర్భంలో ఉన్నంత నువ్వు రహస్యంగా పరలోక సంగతులతో పెరిగావు. కానీ ఎప్పుడు ఈ లోకం మీద పడ్డావో, ఈ లోక శక్తులను పట్టుకున్నాడో, నువ్వు గాయాల పాలయ్యావు, రోగాల పాలయ్యావు, అప్పుల పాలయ్యావు, సైతాను పాలయ్యావు. అప్పుడే నువ్వు నడిపినట్టు కానీ ప్రభు అంటున్నాడు, 9 నెలలు రహస్యంగా పెంచుకున్నాడు. 9 నెలలు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 9 3s are? How much is 9 3s are? 9 1s are? 9 1s are? 9 ఒకట్ల 9, 9 రెండ్ల 18, 9 మూడుల 21. ఇది 21 వారములు. తల్లి 9 నెలలు మోసావు బిడ్డను. ఎన్ని నెలలు మోసావు నీకు గుర్తులేదా? సుజాత, ఓ సుజాత, 9 నెలలు మోసావు. ఎన్ని రోజులు మోసావు? 9 నెలలు. 21 వారాలు. 21 వారాలు అంటే ఎన్ని రోజులు మరి? 210 రోజులు రక్షణలో పెట్టుకున్నాడు ఆయన. రహస్యంగా కాపాడుకున్నాడు ఆయన. ఎందుకు? సైతాన్ని పట్టుకుని నిన్నంట. నువ్వు సైతాన్ని పడిపోవడానికి ఆయన పెట్టుకుని పెంచింది ఆయన. నువ్వు ఆయన కొరకై పెరిగావు. ఆ 9 నెలలు నిన్ను తల్లి పోషించలేదు నాయన, నీ తల్లి కన్నా గొప్పవాడిని దేవుడు పోషించాడు. ఇదే అధ్యాయం 2వ భాగము రేపు మనం ఉందాం. Praise the Lord. Praise the Lord. యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్ర. యేసువా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. తల్లి గర్భములో రూపించింది దేవుని వైపు చూసి నువ్వు ప్రార్థించండి. రహస్యంగా పెంచిన నీ ప్రభుని చూసి నువ్వు మొరబెట్టి అడుగు, ప్రభువా 9 నెలలు నన్ను అంత పదిలంగా పెంచిన నువ్వు ఈ లోకంలో పడ్డదంతా ఎందుకు నువ్వు వదిలివేసేసావు? నువ్వు తిరిగి పట్టుకో. నేను కూలిపోయి ఉన్నాను, నువ్వు పునర్నిర్మించు. నేను చీకటి లోకంలో ఉన్నాను, ఆ లోకం నీకు చీకటి కాదు, వెలుతురు లోకం. కాబట్టి నీ వెలుతురుని నాకు చూపించు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Brother,
ప్రార్థన చేస్తారు. ఈరోజు మన గురించి మన మధ్యలో చేసిన నారాయణ గారు ఉన్నారు. ఆయన గురించి మనం ప్రత్యేకంగా చివరి ప్రార్థన చేస్తాం. చేయండి. అందరు చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థించడం. సర్వశక్తి గల పితైన సర్వేశ్వరానికి కోట్లాది వందనాలు ప్రభా. నీకెంతో స్తుతి ఘనత చెల్లిందిగాక ప్రభా. ప్రభా, ఎవరైతే కరోనా వైరస్తో బాధపడుతున్నారో వాళ్ళని అందరినీ ఆదరించుకోండి ప్రభా. వాళ్ళ మనసులో నీ వెలుగును ఉంచమని ఆమేన్. ప్రభా, ఈ వాక్యం చెప్పేటప్పుడు ఏ సాతాను అడ్డురాకుండా చూడండి అవును నాయనా. ప్రభా. ఏ సాతాను అడ్డురాకుండా చూసుకున్నాను నాయనా. ఎంతో స్తోత్రం నాయనా. ప్రభా, ఈరోజు చెప్పిన వాక్యం అందరి హృదయాల్లో నాటబడాలని నోచబడాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను. ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ఆదించు ఆదించు. ప్రభా. బ్రదర్ అనిల్ ఫ్రాన్సిస్ ని ఆదించుకుంటున్నాను అవును ప్రభా. ప్రభా. పెయింటింగ్ జరుగుతున్నాయా, ఏ ఇబ్బంది కలగకుండా చూడు చూడు. ప్రభా. జేమ్స్ చెవుల పెయింటింగ్ నడుస్తుంది ప్రభా. ఏ అడ్డు రాకుండా ఏ డిస్టర్బ్ కాకుండా చూడు ప్రభా. నీ హస్తం ఉంచుమని కోరుకుంటున్నాను ప్రభా. నీ వెలుగు ఉంచుమని కోరుకుంటున్నాను ప్రభా. నజరేయుడైన యేసుక్రీస్తు పాదాల చెంత ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నీ ఆత్మ నీ కోసమే వేచి ఉందయా. నా 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 ఆత్మ నీ కోసమే వేచి ఉందయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. In the Father and of the Son and of the Holy Spirit. Amen. వీడియోస్ లైక్ చేయండి, ఆ వీడియోని షేర్ చేయండి. ప్రభు సన్నిధిలో ప్రభు వాక్కులో నిత్యం దీవించండి. దేవుని ఎంతగా కాచి కాపాడుతున్నాడో తర్వాయి భాగం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు టుమారో at 5 o'clock. వీడియోని షేర్ చేస్తుండండి. గాడ్ బ్లెస్ యు.